మీకు ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరిక ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ని చేరుకోవడానికి, పరిచయాలు చేసుకోవడానికి, వాళ్ళకు తెలిసిన వాళ్ళని కలవడానికి రకరకాలుగా మీ యొక్క తెలివిని, ఐడియాలజీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీ కోరికను వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క దగ్గర వ్యక్తం చేయడం లేదు. మొత్తానికైతే మీ కోరిక ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఇంకొక వ్యక్తికి ప్రైమ్ మినిస్టర్ అవసరం లేదు, కానీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నాకు సేవ చేయాలని ఉంది అని ఇంకొక అతను వెతుకుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరి పోస్ట్ గ్యారెంటీ? ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్న వ్యక్తి అవుతాడో లేదో తెలియదు, కానీ ప్రైమ్ మినిస్టర్కి సర్వెంట్గా ఉండాలి అని నిజంగా కోరిక ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఉదాహరణ. దాసు బాసు, గాడ్ ఆర్ డివోటీ. నీవు భగవంతుడు కావాలని కోరిక ఉందా? భక్తుడు దాసుడు కావాలని కోరిక ఉందా? భగవంతుడు కావడం తేలికనా? అసలు అవకాశం ఉందా? భగవంతుడు అవడానికి ఖచ్చితం ఉందా? దాసు కావడానికి, దాసు సేవకుడి కావడానికి ఖచ్చితత్వం ఉందా? ఎందులో ఫెయిల్ అవుతాం, ఎందులో సక్సెస్ అవుతాం, ఎక్కడ ప్రాబబిలిటీ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది ఆలోచించండి. భగవంతుడు అవుతాడా కాగలడా అది మొత్తం చాలా పెద్ద విషయం, కానీ అవుతాడు అని అనుకుని ఊహలోకి వెళితే ఈ రెండింటిలో కష్టమైనది ఏమిటి? దాసు ఆర్ బాసు? మీరే వివరంగా వినండి క్లాసు. హరే కృష్ణ.